హాయ్ గైస్, హిసాబ్ బరాబర్ అని ఒక మూవీ అయితే G5 లో తెలుగు డబ్బుడు వర్షన్ తో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో మూవీ విషయానికి వచ్చేస్తే ఓకే గైస్, ఒక వన్ టైం వాచ్ అనమాట. జనరల్ రొటీన్ కంటెంట్ స్టోరీ అయిపోతున్నాయి మూవీస్ ఈ మధ్య. ఏంటంటే మనీకి సంబంధించి లేకపోతే మనీ ఫ్రాడ్ స్కామ్ సంబంధించిన మూవీ ఇది కూడా ఒకటి అనమాట. సో మెయిన్ మూవీ నేను చూడటానికి కారణం ఏంటంటే మాధవన్ గారు అనమాట. మాధవన్ గారు ఎంపిక చేసే స్క్రిప్ట్ గానీ ఆయన యాక్టింగ్ గానీ చాలా బాగుంటది. సో ఆయన ప్రీవియస్ మూవీ రాకెటరీ కూడా చాలా బాగుంటది అనమాట. సో ఆ టైప్ ఉంటదేమో నేను స్టార్ట్ చేశాను మూవీ, కానీ ఎందుకో తెలీదు బాగా లాగ్ అనిపించింది. మెయిన్ ఏంటంటే మూవీలో ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్, దాంతో పాటు సెకండ్ హాఫ్ కొద్దిగా బెటర్ ఉంటది అనమాట. క్యారెక్టర్ వైజ్ చూసినా కూడా మాధవన్ గారు పర్ఫార్మెన్స్ అయితే బాగుంటది అనమాట. ఆయన చెప్పే మ్యాథింగ్ క్యాలిక్యులేషన్స్ ఏదైతే ఉంటాయో అవి చాలా బాగుంటాయి మూవీలో. అవే మూవీకి ప్లసెస్ అనమాట. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటంటే మన హీరో మాధవన్ గారు వచ్చేసి ఒక టీటీ అనమాట. సో ఆయన డైలీ లైఫ్ ని లీడ్ చేస్తూ అనుకోకుండా అతని అకౌంట్ లో అయితే 27 రూపీస్ 50 అయితే కనపడకుండా పోతాయి. అవి ఎక్కడికి వెళ్ళాయి, ఎందుకు వెళ్ళాయి అనేది క్వశ్చన్ మార్క్స్ తో స్టార్ట్ అయ్యి మూవీ స్టోరీ అనేది అయితే మొదలవుతూ ఉంటది అనమాట. సో ఆ మనీ ఎలా కట్ అయ్యాయి, అసలు ఎవరు మొత్తం ఈ స్కామ్ చేస్తున్నారు అనేది మూవీ స్టోరీ మొదలవుతుంది. మెయిన్ ఏంటంటే మూవీలో ఫస్ట్ హాఫ్ అనేది బాగా లాగ్ ఉంటది, సెకండ్ హాఫ్ అనేది మూవీకి బెటర్. ఇంకోటి ఏంటంటే మూవీ రన్ టైం కూడా చాలా తక్కువ, 1 hour 55 minutes పైన ఉంటది అనమాట. మెయిన్ మూవీలో హైప్స్ అంటూ ఉన్నాయంటే మాధవన్ గారి యాక్టింగ్, దాంతో పాటు ఆయన చెప్పే మ్యాథిక్ కాల్కులేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అనమాట. మెయిన్ మూవీలో ఏంటంటే బాగా నచ్చింది ఏంటంటే మన మాధవన్ గారి యాక్టింగ్ అనమాట. ఎందుకంటే ఆయన చేసిన యాక్టింగ్ కూడా చాలా బాగుంటది. ఇంకా మూవీలో ఏంటంటే మాధవన్ గారికి అలాగే హీరోయిన్ కి పెట్టిన లవ్ సీన్స్ ఏదైతే ఉన్నాయో అవి బాగా లాగ్ అనిపించి అలాగే దాంతో పాటు బాగా డ్రాగ్ చేసినట్టు అయితే అనిపించింది అనమాట. ఎందుకో తెలీదు మూవీ కంటెంట్ మీద అవి బాగా ఎఫెక్ట్ అయినట్టు అయితే వచ్చింది. అదొక మేజర్ రీజన్ లాగా అయితే అనిపించింది అనమాట. ఇక మూవీలో సాంగ్స్ విషయానికి వచ్చేస్తే యాజ్ యూజువల్ గా అయితే ఉన్నాయి అనమాట. ఏంటంటే అది హిందీలోనే ఉంచారు, తెలుగు డబ్బులోకి అయితే చేయలేదు. ఇక అదొక బెటర్ బానే అనిపించింది సాంగ్స్ కూడా. ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే యాజ్ యూజువల్ మాధవర్ గారి యాక్టింగ్, దాంతో పాటు ఆయన చెప్పే మ్యాథిక్ క్యాలిక్యులేషన్స్, ఆయన చేసిన రోలింగ్ ఏదైతే ఉందో అవి చాలా బాగున్నాయి అనమాట. ఇక మూవీ మైనస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ బాగా లాగా అనిపించింది. అలాగే విలన్ రోల్ చాలా అంటే చాలా కామెడీగా అనిపించింది అనమాట. అదొక మైనస్ లాగా అనిపించింది. దాంతో పాటు లవ్ సీన్స్ అనేది చాలా ఎక్కువగా దాంతో పాటు డ్రాగ్ చేసి పెట్టేట్టు అయితే అనిపించింది అనమాట. అదొక మేజర్ పాయింట్ లాగా అనిపించింది. ఇది ఓవరాల్ గా అయితే మూవీ అనమాట. సో నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 కి అయితే 2.5 అయితే ఇస్తాను గైస్.